హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంట్లోనూ మనకి తులసి చెట్టు ఎలా ఉంటుందో కంపల్సరీగా 1-2 అంతకంటే ఎక్కువ కూడా పూల చెట్లు కూడా ఉంటాయి కదండి. ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లోని చిన్ని ఫ్లవర్ గార్డెన్ చూపెట్టబోతున్నానండి మీకు. దానికంటే ముందు ఇంకా ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా తులసి చెట్టు నుండి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మా అమ్మ ఉసిరి చెట్టు, తులసి చెట్టు ఒకే కుండీలో నాటిందండి. ఎందుకంటే మన కార్తీక మాసంలో తులసి చెట్టు, ఉసిరి చెట్టులను కలిపి పూజ చేయడం ఆనవాయితీ కదా. తులసి చెట్టును లక్ష్మీదేవి అని, ఉసిరి చెట్టును మహావిష్ణువుకి ప్రతీకగా భావించి పూజ చేస్తాము. ఉసిరి చెట్టు కింద దీపాలు పెడతాము. దానికోసం పర్మనెంట్గా ఒక కుండీలో పెట్టేసింది అన్నమాట. ఈ మొక్క పెట్టి దాదాపు 6-7 మంత్స్ అవుతుందండి. చిన్నగా ఉన్నప్పుడు ఇంత తీసుకొచ్చింది. తులసి మొక్క కూడా చిన్నగా ఉన్నప్పుడే పెట్టేసింది. ఇప్పుడు ఇవి పెరిగి ఇంత పెద్దగా అయ్యాయి. పక్కనే ఉన్న మొక్క ఇది కూడా వన్ టైప్ ఆఫ్ తులసి చెట్టు అండి. ఇది చాలా పొడవుగా పెరుగుతుంది. మమ్మీ దీన్ని మొత్తం చిన్న చిన్నగా కట్ చేయడంతో ఇంత చిన్నగా అయిపోయింది. నెక్స్ట్ ఇది గరిక అండి. ఇది చిన్న కుండీలో పెట్టేసింది. ఎవ్రీ వెడ్నెస్డే వినాయకునికి కంపల్సరీగా ఈ గరిక పెట్టి పూజిస్తుంది మా మమ్మీ. సో చిన్నగా పెట్టుకోవాలనేసి ఇలా పెట్టేసి నేను చూడండి ఎంత గ్రీన్గా ఉందో. నెక్స్ట్ చిట్టి రోజ్ ఫ్లవర్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మా మమ్మీ ఇవన్నీ తెంపేసింది, నేను వచ్చేవరకు లేవు. పైన నేను ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను, అలా పూస్తాయి. చిన్ని చిన్ని రోజెస్ ఎంత బాగున్నాయో చూడండి. రెడ్ కలర్లో చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాయి కదా. ఇది మైదాకు చెట్టు అండి. ఒక చిన్న కొమ్మ నార్మల్గా చూద్దామని నాటింది, బట్ అది పెరిగింది. చాలా మందికి మమ్మీ విరిచి ఇచ్చేసింది కూడా, అయినా ఇలా ఏపుగా పెరుగుతూనే ఉంది. ఇది చాలా ఎర్రగా పండుతుందండి. మళ్ళీ కుండీలో చిన్న ఫ్లవర్ కనబడుతుంది, అది సూది బంతి అండి. అది ఎలా పడిందో తెలియదు, ఆ విత్తనము అందులో మొలిచేసింది. చాలా ఫ్లవర్స్ పూస్తాయి. ఇది కుండీలలో చాలా మట్టుకు అన్ని కుండీలలో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలాగే ఈ సూది బంతులు ఉంటాయి. బాగుంటాయి ఫ్లవర్స్. మళ్ళీ చూడండి పక్కనే ఉన్న కుండీలో కూడా సూది బంతులు ఉన్నాయి. అది చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఒక చిన్నగా ఉన్న చాలా ఫ్లవర్స్ పూస్తాయండి. చూడడానికి చాలా అందంగా కనబడతాయి. మళ్ళీ మనకి దేవునికి పెట్టడానికి సరిపోతాయి ఈ మొక్కలు అసలు. పక్కనే మొక్క చూసారు కదా, మారేడు చెట్టు. ఇది వేర్లతో గుడిలో నుండి తీసుకొచ్చింది మా మమ్మీ. 1 year అవుతుంది దీన్ని నాటేసి. ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి. ఎవ్రీ మండే కంపల్సరీ ఈ మారేడు పత్రితో శివుణ్ణి పూజిస్తుందండి. ఈ మారేడు పత్రితో మనం శివుణ్ణి ఆరాధిస్తాము. ముఖ్యంగా శివరాత్రి రోజు మరియు శివునికి ఏదైనా అభిషేకం చేసినప్పుడు అని కంపల్సరీ మనం మారేడు పత్రంను యూజ్ చేస్తాం కదా. చిన్నగా ఇంట్లో కోసం మమ్మీ ఇలా నాటేసిందండి. ముందు ఇది చిన్న కుండలో ఉండేదండి, ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక కుండీయే పెట్టేసింది. ఇది సదమల్లె చెట్టు అండి. దీన్ని చక్రం పూలు అని కూడా అంటారు కదా. ఇవి ఎక్కువ మనం గేట్ బయట కానీ మామూలుగా ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంట్లో పెట్టేసుకుంటారు కదా, చాలా పెద్దగా అవుతుంది. బట్ చూడండి ఇది ఎంత చిన్న కుండీలో, ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఎన్ని పూలు పూసిందో చూడండి. ఇది ఎంత చిన్న కుండీలో ఉందో, అయినా అలా చిన్నగా పెరిగినా కూడా ఎంత మంచిగా ఫ్లవర్స్ పూస్తుందో చూసారు కదా. ఇందులో కూడా సూది బంతి ఉందండి. ఇంత చిన్న కుండీలో ఈ చక్రం పూల చెట్టును నేను ఎక్కడా చూడలేదు. ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా కనబడుతున్నాయి కదా. ఈ కుండీలో కూడా సూది బంతి మొలిచిందండి. దాని గురించి చూద్దాం ఒకసారి. చూడండి ఈ మొక్క ఎంత చిన్నగా ఉందో, బట్ చాలా ఫ్లవర్స్ పూస్తాయి. చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి. ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి, ఓన్లీ ఎల్లోనే కాదు. ఈ మొక్క చాలా పెద్దగా పెరుగుతుందండి. కాకపోతే ఇది చిన్న కుండీలో పెట్టాం కాబట్టి ఇంత సైజులో ఉంటుంది. చూడండి ఈ ఫ్లవర్ ఎండిపోయింది కదా. ఇందులో ఉన్న ఈ సీడ్స్ ఉంటాయి కదా, అవి గాలికి లేకపోతే అలా ఎండిపోయిన తర్వాత అది కుండీలో పడిపోయి మళ్ళీ అదే మొక్క మనకి న్యూ ప్లాంట్గా పెరుగుతుందండి. ఇలా మనకి చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది పింక్ రోజ్ ఫ్లవర్ చెట్టు అండి. ఇది చాలా పూలు పూస్తుంది. చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి. మమ్మీ ఆల్రెడీ నేను వచ్చేవరకు తెంపేసింది. సో నేను పైన ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి ఎంత బాగా పూలు పూస్తుందో. చాలా బాగుంటాయి అసలు, తెంపాలని కూడా అనిపించదు. ఆ చెట్టు మీద అంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇది కాగడమల్లె చెట్టు అండి. దీనికి కూడా ఫ్లవర్స్ చాలా పూస్తాయి, ఒక దండలా అల్లేంతగలా పూస్తాయి అన్నమాట. సో దీన్ని నార్మల్గా దండగా చేసి దేవునికి వేయచ్చు, లేకపోతే మనం కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక పెద్ద చెట్టులాగా తీగలాగా కూడా పారుతుంది, బట్ ఇది చిన్న కుండీ కాబట్టి ఇలా ఉండిపోయింది. ఈ చెట్టు వచ్చేసి దొడ్డుమల్లె చెట్టు అండి. ఇది రీసెంట్గా పెట్టేసింది మమ్మీ. నెక్స్ట్ ఇందులో ఈ లిల్లీ ఫ్లవర్స్ చెట్టు కూడా ఉంది. మొన్న రీసెంట్గా పెట్టిందన్నమాట. ఇంకా ఫ్లవర్స్ వేయలేదు, ఇప్పుడే కొంచెం
ఏనుకుంటుందన్నమాట. ఈ కుండీలో కూడా సూదిబంతి చెట్లు ఉన్నాయి చూసారు కదా. ఇందులో చూడండి కింద మొదల్లో కూడా మనకి కాగడమల్లె చెట్టు ఉందండి. చిన్న చిన్న మొలకలుగా వచ్చాయి. సో ఈ మొలకలు మొత్తం పెద్దగా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసి ఒకే దాంట్లో పెట్టేద్దామని అమ్మ ఇందులోనే ఉంచేసింది ఏనుకొని అని చెప్పేసి. సో ఈ చెట్లు చూసారు కదా మీ సూదిబంతి చెట్లు. సో మీకు ఒక పైన ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా మొత్తం ఒక 2 కుండీలలో మొత్తం సూదిబంతులే పూస్తాయి. ఇది చూడండి, ఇది చిట్టి గులాబీ అండి. బేబీ పింక్ కలర్లో ఉంటుంది. చూడండి ఈ ఫ్లవర్స్ కూడా ఎన్ని మొగ్గలు వేసాయో. చాలా ఫ్లవర్స్ పూస్తాయి దీనికి కూడా. కాకపోతే చిన్నగా ఉంటుందన్నమాట బేబీ పింక్ కలర్లో. చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇది హైబ్రిడ్ ప్లాంట్ అండి, యాపిల్ ప్లాంట్. తమ్ముడు తీసుకొచ్చాడు, ఎక్కడ తీసుకొచ్చాడో తెలియదు కానీ ఒక 6 months కంటే ఎక్కువ అవుతుంది. ఇది చిన్న ప్లాంట్గా ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. ఇది అంటే నార్మల్గా సాయిల్లో కింద పెరగాల్సిన మొక్క అనుకుంటాను. నార్మల్గా ఇలాంటి మొక్కలు కూడా చిన్నగా ఉన్నప్పుడే పూలు పూసి కాయలు కాస్తాయి. ఇది కంది చెట్టు అండి. ఇది కూడా తమ్ముడు తీసుకొచ్చి పెట్టేశాడు. జస్ట్ టైం పాస్కి తీసుకొచ్చి పెట్టేశాడు. సో ఇది ఇంత పెద్దగా అయింది, ఇంకా ఏం కాయలు కాలేదు, ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి అంతే. నెక్స్ట్ ఇది ఖాళీ కుండీ అండి. మమ్మీ మొక్కలు కూడా తీసుకొచ్చింది 2 కుండీలలో పెట్టడానికి. ఇది ఒకటి రోజ్ ఫ్లవర్ అండి, పింక్ రోజ్ ఫ్లవర్ థిక్గా వస్తుంది. నెక్స్ట్ ఇది వైట్ కలర్ రోజ్ ఫ్లవర్ అండి. సో ఈ మొక్క కూడా నాటుదామని తీసుకొచ్చింది అన్నమాట. చిన్న మొగ్గ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నందివర్ధనం చెట్టు అంటారు కదా, అదన్నమాట. సో ఈ 3 మొక్కల్ని కూడా మనకి ఇందులో కుండీలో పెట్టడానికి తీసుకొచ్చిందన్నమాట. నెక్స్ట్ ఈ చెట్టు మొదల్లో చూసారు కదా, ఇది నక్కపీట గడ్డ అంటారండి. మనం నార్మల్గా నరదిష్టి రాకుండా ఈ గుమ్మలకి కడతా ఉంటారు చూడండి, అదన్నమాట. ముళ్ళ చెట్టులాగా ఉంటుంది అని చెప్పేసి అలా కడతారు కదా, అది పెంచింది ఇందులో. మా మమ్మీకి ఈ పూల మొక్కలు పెంచడము అనేది చాలా ఇంట్రెస్ట్. మనం కూడా ఇంట్లో ప్లేస్ ఎక్కువ లేనప్పుడు ఇలా చిన్న చిన్న కుండీలలో మనం ఫ్లవర్స్ని నాటుకోవచ్చండి. అది చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి. చూసారుగా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ లిటిల్ ఫ్లవర్ గార్డెన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.